పాకిస్తాన్ సడన్గా మన మీద కాల్పులు మొదలుపెట్టారు. ఎక్కడ? ఎల్ఓసి వద్ద సడన్ ఫైరింగ్. సో ఇందులో వాళ్ళు 4 రౌండ్స్ మన ఇండియన్ ఆర్మీపై కాల్పులు జరిపారు. సో రిటాలియేషన్ అంటూ మనం 20 రౌండ్స్ ఏకంగా వాళ్ళ మీద ఫైరింగ్ చేయడంతో టోటల్గా అట్మాస్ఫియర్ సైలెంట్ అయిపోయింది. సడన్గా ఇప్పుడు వీళ్ళు ఎందుకు మన మీద ఫైరింగ్ చేశారంటే ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది కదండి. సో మీరు ప్రొవోకేట్ చేయకూడదు, చేశారు. ఎందుకు అంటే పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య ఉండే ఒప్పందం. సో సెలబ్రేషన్స్. సో వీళ్ళేదో చాలా సాధించేసినట్టు చెప్పాం కదా, వాళ్ళ అణు అస్త్రాలను అద్దెకి ఇవ్వడం, ఇది వీళ్ళు సాధించిన ఘనకార్యం. ఇక రెండవది చూశారు అనుకోండి, అమెరికా వాళ్ళు మన మీద తీసుకువస్తున్న ఒత్తిడి, H1B వీసా. సో ఇదంతా ఏమిటి? అమెరికా మా వైపు ఉంది, అలాగే అరబు దేశాల రారాజు సౌదీ అరేబియా మా వైపే ఉన్నారు, ఇవాళ మేము స్ట్రాంగ్ అయిపోయామని చెప్పడానికి మన మీద ఫైరింగ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇది వాస్తవమేనా? సో నిజంగా పాకిస్తాన్ వాడు ఇలాగా ఇంత ధైర్యంగా మన మీద కాల్పులు జరపడం ఏమిటి? ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇక వెస్టర్న్ మీడియా వాళ్ళ కథనాలు రాస్తారు కదా. ఎందుకో మన మీద ఎలాంటి ఒక ద్వేషం ఉంటుందంటే, మనము చిన్నపాటి డెవలప్మెంట్, జీడిపిలో చిన్నపాటి ఎదుగుదల, దీనిని కూడా వాళ్ళు తట్టుకోలేరు. అంటే భారత్ని ఇవాళ వీళ్ళు సెకండ్ పొజిషన్లో చూస్తున్నారు. అమెరికా మాకు చేరువలో భారత్ వచ్చేస్తుందా, చైనాను పక్కన పెడుతున్నారు, ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ యుద్ధ నిపుణులు మాట్లాడేది ఏమిటి అంటే, భారత్ తన వార్ రూమ్లో పెద్ద స్థాయిలో వీళ్ళు వ్యూహము రచిస్తున్నారు. ఎందుకు? రేపు ఇంకొక ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్కి సపోర్ట్గా సౌదీ అరేబియా వస్తుంది కదా. సో వాళ్ళు ఇలాంటి ఒక ఒప్పందాన్ని వేసుకున్నారు కదా. సో ఇవాళ భారత్ కొత్త రకమైన స్ట్రాటజీని ఆలోచించాలి అంటే 2 ఫ్రంట్ వార్. మీరు చెప్పండి, సౌదీ అరేబియా వాడు భారత్కు వ్యతిరేకంగా యుద్ధము ప్రకటించగలడా? ఒప్పందాలు అయిపోయాయి, ఓకే ఫైన్. రియాలిటీలోకి వచ్చినప్పుడు ఇంకా మీరు చూసారనుకోండి, ఈ అరబ్ దేశాలు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న అరబ్ నాటో, ఇస్లామిక్ నాటో, జస్ట్ మీరు ఊహించండి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఈ ప్రపంచము ఎలా ఉంటుంది అంటే, ఎటు చూసినా కూడా మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చూస్తారు, అవునా? ఆల్రెడీ మీకు ఇండియాలో ఎక్కడ చూసినా మీకు ఈ స్కూటర్లు చూడండి, చిన్న స్కూటర్లు కళ్ళ ముందే మనము చూస్తున్నాం. సో అలాంటప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ బైకులు, కార్లు, బస్సులు, ఇంకా ఈ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, ఇక్కడ అంతా కూడా మీకు ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చేసాయి. మీరు ఆయిల్స్ వాడడం అనేది తగ్గించేశారు. ఇప్పుడు ఇవాళ మీ వద్ద ఒక పెట్రోల్ కారు ఉందండి, పెట్రోలో డీజిల్ కారో ఉంది, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వెంటనే ఏం చేస్తారు? పెట్రోల్ బంక్స్కి వెళ్ళరు కదా, మీ ఇంటిలోనే మీరు ఛార్జింగ్ చేసుకుంటారు, మీ వాహనాన్ని నడుపుతారు, మీకు ఈ ఆయిల్స్తో సంబంధమే లేదు కదా, చూస్తున్నాం కదా. అలాంటప్పుడు నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ప్రపంచమంతా ఇలాంటి ఈవీ వెహికల్స్ను చూశారు, కార్లు, బస్సులను చూశారు అనుకోండి, ఈ అరబు దేశాల పరిస్థితి ఏంటి? సో వాళ్ళు తమ వద్ద ఉండే ఆయిల్ నిల్వలు వీటిని చూసుకొనే కదా వీఆర్ వెరీ రిచ్, మా దగ్గర ఇంతంత డబ్బులు ఉన్నాయి. ఏంటి దీని అర్థము? రేపు ఎవరో ఆయిల్స్ కొనలేదు అనుకోండి, భారత్నే చూసుకోండి, మనము రష్యన్ ఆయిల్స్ అంటాము, లేదా మిత్రదేశం ఇరాన్ అంటాము, లేదా వెనిజులా అంటాం, వీళ్ళ వద్ద ఆయిల్స్ కొంటున్నాం. మిగతా అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్తో దేశాన్ని నింపేసేమో అనుకోండి. వీళ్ళు లుంగీలు కట్టుకొని ఖర్జూరము తింటూ ఒంటెలతో ఆ ఎడారిలో తిరగడమే, ఇంతకు మించి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఒక్క ఆయిల్స్ని మాత్రమే పెట్టుకొని వీళ్ళు ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయాలి అనుకున్నారు అనుకోండి. అంటే ఇంకొక ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, మనము పాకిస్తాన్పై దాడులు చేస్తాము, సౌదీ అరేబియా వాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, చర్యలు తీసుకున్నా మనము ఏం చెయ్యాలో మనకు బాగా తెలుసు కదా. సో ఇప్పుడు రియాలిటీ మాట్లాడదాం. పాకిస్తాన్ వాడు ఫైరింగ్ చేశాడు, తరువాత ఆపేశాడు. మరి వాడికి అంత ధైర్యము వచ్చిందా అంటే అలా కాదండి. ఇవాళ ద హిందూ అనబడే పత్రికలో ఒక అద్భుతమైన ఆర్టికల్ చూశాను. అంటే మరి వాళ్ళు ఏ లెవెల్లో ఈ రీసెర్చ్ చేస్తున్నారో, వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతము ఈ POK, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వద్ద ఉండే ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి చూసారా.
సో మన బ్రహ్మోస్ వెళ్ళి ఆల్మోస్ట్ 9 తీవ్రవాద క్యాంపులను ధ్వంసము చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పునర్నిర్మాణము చేస్తున్నారు. ఇందులో మసూర్ ఆజాద్ యొక్క ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడు కూడా పోయాడు, ఫ్యామిలీ అంతా పోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఇలాగ టెర్రర్ క్యాంప్స్ను కట్టాలి. సో పాకిస్తాన్ ఏం చేసింది, ఒక 12 కోట్ల రూపాయలు వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి, అందుకే మీకు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు, ఒక ప్రభుత్వమే వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది. సో వీళ్ళు మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నారు అని చెప్పి వార్తలు. సడన్గా చూడండి, ద హిందూ HM313 అని ఒక ప్లేస్ను చూపిస్తున్నారు. హెచ్ఎం అంటే ఏంటండి, హిజ్బుల్ ముజాహిదీన్ 313 అంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టబోతున్నారు. ఒక బిల్డింగ్కి వాళ్ళు పెట్టిన పేరు 313. ఖాళీగా ఉంది, ఎటు వచ్చి మీకు ఇలాగా ఈ ఫెన్సింగ్ వాల్ అంటారు, అది రెడీగా ఉంది. ఎక్కడ లొకేషన్ చూడాలి, ఖైబర్ పాఖ్తుంఖ్వాలో అండి. ఖైబర్ పాఖ్తుంఖ్వా అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టెర్రర్ క్యాంప్స్ని అంతా కూడా తీసుకువెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కట్టడం మొదలుపెట్టారు. ద హిందూలో వచ్చిన సెన్సేషనల్ వార్త ఇదే. అంటే ఆ భయము, బ్రహ్మోస్ భయము ఎంతలా ఉంది అంటే, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన అధికారులు ఏమంటున్నారు, పాకిస్తాన్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మూలైనా దాక్కోండి, మేము మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సో మేము వస్తాము, మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాము, కొడతాము, తిరిగి వెళతాము, మీరు మమ్మల్ని ఆపలేరు. దీన్ని ఎలా చెప్పగలము అంటే, ఇప్పుడు మీరు బ్రహ్మోస్ అన్నారు అనుకోండి, ముజఫరాబాద్ మీద మనం దాడులు చేసాం అంటే LOC నుంచి 150 కిలోమీటర్లు ముజఫరాబాద్. ఈ ముజఫరాబాద్ తరువాత ఒక ప్లేస్ మన్షహర్ అంటారు. ఈ మన్షహర్లోనే మీకు హిజ్బుల్లా ముజాహిద్దీన్ యొక్క ఈ స్థలం ఉంది. ఇక్కడే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎంత, హార్డ్లీ అనదర్ 28 కిలోమీటర్స్, అంటే 150 కిలోమీటర్ల దాకా వచ్చి మనము ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఇంకొక 28 కిలోమీటర్ల దూరం వెళ్ళలేమా? ఇవాళ మనము మోడర్న్ వార్ఫేర్ చేస్తున్నామండి. ఇంటెలిజెన్స్, సర్వీలెన్స్, రికానిసెన్స్ అంటే మనము మన శాటిలైట్స్ని పెట్టుకొని తీవ్రవాదులు వాళ్ళ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఏ స్థాయిలో మనం దాడులు చేయాలి, ఏంటి ఆ బిల్డింగ్ని టార్గెట్ చేసామనుకోండి, ఆ బిల్డింగ్ మాత్రమే ప్రిసైజ్గా ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటారు, నేరుగా బిల్డింగ్నే కొడుతుంది, పక్కన ఉండే కన్స్ట్రక్షన్స్ చెక్కు చెదరవు. ఆ లెవెల్లో మన వద్ద ఆయుధాలు ఉన్నాయి. బ్రహ్మోస్ అంటున్నాం, బ్రహ్మోస్ 400 కిలోమీటర్స్ దాటి వెళ్ళగలదండి. అలాగే స్కాల్ప్ లాంటి బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ మీకు ఎగ్జాక్ట్లీ 400 కిలోమీటర్స్. ఇక S-400 పేరులోనే 400 ఉంది. ఇలాంటి ఆయుధాలు మనం పెట్టుకున్నప్పుడు వీడు ఎక్కడో తమ తీవ్రవాద స్థావరాలను మీకు రీలొకేట్ చేసి అడిగితే ఆఫ్ఘనిస్తాన్ దాకా వాళ్ళు రాగలరా అంటే ఖచ్చితంగా మనం వెళ్ళగలం. ఆఫ్ఘనిస్తాన్ మన మిత్రదేశము, వాళ్ళకి ఎలాంటి డేటా ఇవ్వాలో ఇస్తాము, ఇచ్చి ఇక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు, కుదిరితే మీరు కొట్టండి, లేదా మేము వచ్చి ఎయిర్ స్ట్రైక్స్ చేసేసి వెనక్కి వెళతాము. ఇది పాకిస్తాన్ పరిస్థితి. అంటే వాడి భయము ఎంతలా ఉందంటే, ఏదో తుపాకులు పెట్టుకొని మన మీద ఫైరింగ్ చేసేసి మేము ఏదో చాలా గొప్పగా సాధించేసామని అల్ప సంతోషం. రియాలిటీ ఏమిటి అంటే, వాళ్ళ తీవ్రవాదులంతా ఆఫ్ఘనిస్తాన్ వైపు పారిపోతున్నారు. ఈ దేశము ఇలా ఈ భూమి మీద ఉండడం వలన ఇలా ఈ తీవ్రవాదులు కొనసాగుతూనే ఉంటారా? మీకేమనిపిస్తుంది? ఇంకా కూడా ఇలాగై నరబలి అనేది వీళ్ళు చేస్తూనే ఉంటారా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.